తమిళనాడులో ఎన్నికల చిత్రాలు జిగలమంటున్నాయి. ఓటుకు నోటు ప్రలోభాల వ్యవహారాలకు తెరలిచ్చింది. ఈసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచారు పోలీసులు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి. అంతే, టచ్ చేస్తే చాలు తనిఖీల్లో నగదు నట్రా గట్రా అంతా జోరుగా పట్టుబడుతున్నాయి. విరుద్ నగర్ లో వజ్రం, ప్లాటినం, బంగారు నగలు, వెండి వస్తువులను సీజ్ చేశారు అధికారులు. వీటి విలువ 14 కోట్లకు పై మాటే అంటున్నారు. వీటిని ఎవరు ఎందుకు ఎక్కడికి తరలిస్తున్నారో అనే లెక్క పత్రాలు లేవు. సుళక్కరై ప్రాంతంలోని హోలీ క్రాస్ ఆసుపత్రి తనిఖీల్లో ఈ సరుకు పట్టుబడింది. పట్టుబడిన వారిని ఆరా తీస్తే మలబార్ గోల్డ్ కంపెనీ నుంచి నాగర్కోయిల్లోని వివిధ నగల దుకాణాలకు సరఫరా చేయడానికి నగలను తీసుకెళ్తున్నామని చెప్పారట. కానీ అందుకు సంబంధించిన సరైన పత్రాలు చూపించలేకపోయారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహనాన్ని విరుదునగర్ రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. ఇక నమ్మక్కల్ జిల్లా పల్లిపాళయంలో డిఎంకే నాయకుడు తంగమని గోదాములో భారీగా స్టాక్ తీసిన చీరలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీ టెక్స్టైల్ పేరిట ఇక్కడి నుంచి ఆర్డర్ల ఆధారంగా చీరలు, దోతీలు, షర్ట్లు ఆన్లైన్ ద్వారా బట్వాడా చేస్తుంటారు. అయితే తంగమని తన దుకాణంలో ఓటర్లకు పంపిణీ చేయడానికి వేల సంఖ్యలో చీరలు నిల్వ ఉంచినట్టుగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే స్పాట్ కు వెళ్లిన అధికారులు 6 లక్షల రూపాయల విలువైన చీరల స్టాక్ ను స్వాధీనం చేసుకున్నారు.